హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్. నేను ఈ మధ్య చెప్పాను కదండి, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. అది ఒక చిన్న వీడియో లాగా అయితే తీశాను, అది పోస్ట్ చేస్తానని చెప్పేసి అదే ఈ వీడియో అనమాట. అంటే ఎక్కువ లెంత్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ముందు పూజ అయితే చేసుకుంటాం కాబట్టి. నేను గ్యాప్స్ దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం చిన్న చిన్న షార్ట్స్ లాగా తీసేసుకొని అన్నీ కూడా యాడ్ చేశాను అనమాట. మొత్తానికి మొత్తం వాళ్ళే ఇచ్చారు. మనకేంటంటే 516 రూపాయలు అయితే కట్టించుకున్నారు వ్రతం కోసం. ప్రతిదీ వాళ్ళే ఇచ్చారు. మనల్ని కేవలం పువ్వులు మాత్రమే తీసుకొచ్చుకోవడం, అది కూడా విడి పువ్వులు కొన్ని తెచ్చుకుంటే చాలు అని చెప్పారు. కొబ్బరికాయ కానీ మిగతా అరేంజ్మెంట్స్ మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారు. అయితే నేను సత్యనారాయణ స్వామి పట్టం అయితే ఇస్తారేమో ఇంటికి అని అయితే అనుకున్నాను, కానీ ఇవ్వలేదు. అది వాళ్ళే తీసుకుంటారంట. మళ్ళీ నెక్స్ట్ వ్రతం చేసినప్పుడైతే మళ్ళీ అంటే పూజ చేసుకోవడానికి ఉంటాయి కదా అని ఆ రోజు చూశారు కదండి ఎంతమంది వచ్చారో. వాళ్ళు కూడా అనుకున్నారు గుడిలో కూడా ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. ఎప్పుడు కూడా కార్తీక మాసంలో చేస్తుంటాం కానీ ప్రతి ఏకాదశికి చేస్తూనే ఉంటారంట, కానీ ఇంతమంది వస్తారైతే అనుకోలేదు. ఈసారి మాత్రం చాలా ఎక్కువగా వచ్చారు అని అనుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా అనిపించిందంట ఇంతమంది రావడం, గుడి మొత్తం కూడా కలకల్లాడడం. అలాగా పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా వాళ్ళే పెట్టారు. మొత్తం కూడా నాకు ఇక్కడ కొంచెం చిన్న కన్ఫ్యూజ్ అనమాట. అక్కడ నవగ్రహాలకి పెడతారు కదా అక్కడ అలాగా. అయితే నా పక్కన కూర్చున్న అంకుల్ అయితే నాకు మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఆయన సహాయంతో అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ మనం వ్రతం చేసుకునేటప్పుడు మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత కథలు స్టార్ట్ చేసే ముందుగా సత్యనారాయణ స్వామి విగ్రహం అనేది, చిన్న విగ్రహం అనేది ఒక పళ్ళెంలో అయితే పెట్టి అభిషేకం అనమాట. అంటే ఫ్రూట్స్, పాలు అన్నీ కూడా కలిపేసి ఉన్నాయి. వ్రతానికి కూర్చున్న ప్రతి ఒక్కరి చేత కూడా మనకి అక్కడ అభిషేకం అయితే చేయించారు. మేము లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విగ్రహాన్ని అయితే ఇచ్చారు. మనకి చిన్నట్టు కప్స్లో మనకి ఇస్తే మనం అలానే చేసేసుకున్నాము. ఎక్కడ కూర్చున్నాము అక్కడే చేసుకున్నాము. ఈసారి చాలా మంది ఉండడం వల్ల సరిపోవేమో అనే ఇదితోటి ఒక విగ్రహాన్ని పెట్టేసి అందరం కూడా అక్కడికే వెళ్ళైతే చేసామన్నమాట. పూజ అంతా కూడా కంప్లీట్ అయినాక మీకు చూపిస్తున్నాను. నేను పూజ స్టార్టింగ్లో తీశాను, పూజ అంతా ఎండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు తీశాను అట్టనమాట. అభిషేకం అప్పుడు గ్యాప్ దొరికినప్పుడు, నేను చేసేటప్పుడు తీయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడే తీసాను అనమాట. ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ కుదరలేదు, ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో సెల్ఫ్ కెమెరా అయితే తీసుకోలేం కదా, అలా అయితే కొంచెం తీశాను. చేస్తున్నాను ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా, కుదిరినంత వరకు చేసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే బాయ్.